కోట్ల మంది ఉత్కంఠగా ఎదురు చూసిన ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత గురువారం తెరిచారు. రహస్య గదిలో పెద్ద పరిమాణంలో ఉన్న 3 పెట్టెలు, 4 భారీ సైజు అల్మరాల్లో ఉన్న ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. లోపల విషసర్పాలు ఉన్నాయని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. సొరంగాలకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు గుర్తించలేదని రహస్య గదిలోకెళ్లొచ్చిన పర్యవేక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఒడిశాలోని శ్రీ క్షేత్ర రత్న భాండాగారంలో విషసర్పాలున్నాయని జరిగిన ప్రచారానికి తెరపడింది. సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని పర్యవేక్షణ కమిటీ స్పష్టం చేసింది. రత్న భాండాగారంలో పాములు కాదు కదా, చీమలు కూడా లేవని రహస్య గదిలోకి వెళ్లొచ్చిన పర్యవేక్షణ కమిటీ అధ్యక్షులు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. అంతేకాకుండా భాండాగారం లోపల ఎలాంటి సొరంగాలు లేవని స్పష్టం చేశారు. తమ తనిఖీల్లో సొరంగాలకు సంబంధించి ఆధారాలు గుర్తించలేదని చెప్పారు. ఇదే విషయాన్ని పర్యవేక్షణ కమిటీలోని మరో సభ్యులు దుర్గాదశ మహాపాత్ర కూడా పేర్కొన్నారు. దాదాపు 7 గంటల పాటు గురువారం రత్న భాండాగారంలో ఉన్న జస్టిస్ రథ్ స్ట్రాంగ్ రూమ్కు సంపద తరలించిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు. జస్టిస్ రథ్తో పాటు మరో 10 మంది సిబ్బంది ఆభరణాల తరలింపులో పాల్గొన్నారు. రత్న భాండాగారంపై సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని జస్టిస్ రథ్ ఈ సందర్భంగా సూచించారు. टेम्परेरी रत्न भंडार बना है उसमें रख दिया। उसके बाद हमने अलमीरा हटाया, पुराना जो रत्न भंडार है उसका अलमीरा हटाया। लोगों का जो सोच था कि या दिमाग में कुछ घुस गया था, कुछ लोग घुसा रहे हैं अभी यूट्यूब में घुमा के कि वहाँ पे सांप है, वहाँ पे ये है, फलाना है, तो उसको दूर करने के लिए हमने या सुड़ंग है इसको दूर करने के लिए हमने पूरे वीडियोग्राफी किया। वॉल पोजीशन में भी हमको कोई कुछ एक अशरफा, कॉकरोच या एक आंट, पिंपड़ी या एक झिटपिटी कोई भी कुछ नमूना नहीं मिला। पूरे के पूरा शांत था वातावरण. రత్న భాండాగారం లోపల సొరంగాల్లో ఇంకా కొన్ని భాండాగారాలున్నాయని జరుగుతున్న ప్రచారంపై జస్టిస్ రథ్ వివరణ ఇచ్చారు. తమకు అలాంటి ఆనవాళ్లేమీ కనిపించలేదు అన్నారు. అయితే ప్రభుత్వ అనుమతి తీసుకుని దానిపై పరిశోధన చేస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ లోపల ఇంకా ఏమైనా ఉన్నట్టు తేలితే ఆ దిశగా ముందుకు కదులుతామని చెప్పారు. लोगों का मन में कुछ संदेह फैला दिया गया है कि और कोई भंडार है, हो सकता है, हमको मालूम नहीं, लेकिन ये कहाँ पे रिटिन नहीं है, कोई भी डॉक्यूमेंट डिस्क्लोज नहीं करता है भगवान का और कोई भंडार है। फिर भी क्योंकि ये कोई 4 से 10 दिन के बाद एक हम कार्यक्रम कर रहे हैं, इसलिए हम सोच रहे हैं कि सरकार को लिखेंगे, सरकार अगर अनुमति दे कोई वैज्ञानिक प्रक्रिया हम उसको अनुशीलन करेंगे, प्रयोग करेंगे। अगर कुछ मिल गया तो उसी दिशा में जाएंगे, अगर नहीं मिला, कुछ सरकार का अनुमति भी नहीं मिला, तो रिपेयर करके फिर उसको वापस लाके उसी का भवन में भंडार में रख के उसका मनती गिनती शुरू करेंगे. రత్న భాండాగారం రహస్య గది సుమారు 20 అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడవు ఉందని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ తెలిపింది.